ఏఐ టెక్నాలజీ మన జీవితాల్లోకి వస్తున్న కొద్దీ ఏఐ వర్సెస్ హ్యూమన్ అనే క్లాష్ పెరుగుతోందండి. మనుషులు ఏ పనులు చేయాలి, ఏఐ చేత ఎంతవరకు చేయించాలి అనే ఈ విభజన సరిగ్గా లేకపోతే సంస్థలే కాదు, ఏకంగా పరిశ్రమలకే ముప్పొచ్చే రోజులొచ్చాయి. అవునండి, ఇప్పుడు చాలా రంగాల్ని ఏఐ భయపెడుతోంది. ముఖ్యంగా ఫ్యాషన్, మోడలింగ్ లాంటి గ్లామర్ రంగాల మూలాలనే కుదిపేస్తోంది. కానీ ఈ ఆందోళన వెనుక గొప్ప ఆశ కూడా ఉంది. మరి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో మీరు తెలుసుకోండి. ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్స్ అంటున్నాం గాని ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటి నుంచో మనం చూస్తున్నవన్నీ ఫేక్ అందాలే. రియల్ మనుషులు ఎంత అందంగా ఉన్నప్పటికీ వాళ్ళల్లో కొన్ని లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే గ్లామరే ప్రధానంగా సాగే ఫ్యాషన్ మోడలింగ్ రంగాల్లో ఆ వ్యక్తుల లోపాల్ని కవర్ చేసి వాళ్ళని అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. పాత రోజుల్లో అయితే ఫోటోల మీద, ఫిల్మ్ మీద ప్రత్యేకమైన చిన్న చిన్న బ్రష్లతో రంగులు పూసి మోడల్స్ రూపాలలోని లోపాల్ని కప్పిపుచ్చేవారు. ఉదాహరణకి ఒక హీరోయిన్ ముఖం మీద ఒక మచ్చ ఉందనుకోండి, దానిని రీటచ్ చేసి ఆమెను మరింత అందంగా చూపిస్తారన్నమాట. దీనినే ఎయిర్ బ్రషింగ్ అంటారు. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈజీ అయింది. ఫోటోషాప్, లైట్ రూమ్, ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్లన్నీ వాడి ఇమేజ్ లో గాని, వీడియోలో గాని వ్యక్తుల్ని ఎంతో అందంగా చూపించవచ్చు. ఫ్యాషన్ రంగంలో నిత్యం ఇలాంటి బ్యూటీ రీటచింగ్ పనులు జరుగుతాయి. ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు తొలగించడం, చర్మం రంగు అన్ని చోట్ల ఒకేలా ఉండేలా స్మూతింగ్ చేయడం, కళ్ళని మరింత బ్రైట్ గా మార్చడం, పెదవుల రంగు సరిచేయడం, ఇలా ఎన్నెన్నో జరుగుతాయి. ఇవే కాదు, బాడీ షేపింగ్, స్కల్ప్టింగ్ కూడా జరుగుతాయి. అంటే ఫోటోషాప్ లో ఉండే లిక్విఫైడ్ టూల్ ఉపయోగించి శరీరాన్ని సన్నగా చేయడం, పొట్ట తగ్గించడం, శరీర ఆకారాన్ని మార్చడం లాంటివన్నమాట. పాపులర్ ఫ్యాషన్ మ్యాగజైన్లైన ఓగ్, హార్పర్స్ బజార్ లాంటి వాటిలో ఇవన్నీ ఎంతో కామన్. ముఖ్యంగా వీటిలో వచ్చే లగ్జరీ బ్రాండ్ ప్రకటనల కోసం వాడే ఫోటోల్ని మరింత జాగ్రత్తగా ఎడిట్ చేస్తారు. ఫోటో తన సహజత్వాన్ని కోల్పోకుండానే అందులోని వ్యక్తులు అత్యంత అందంగా కనిపించేలా పిక్సెల్స్ మీద గంటల తరబడి వర్క్ చేస్తారు. నిజానికి వాస్తవమైన వ్యక్తులు యాడ్స్ లో చూపించినంత అందంగా ఉండనే ఉండరు. కానీ అవాస్తవికమైన ఆ అందాన్నే నిజం అనుకొని నిత్య జీవితంలో చాలా మంది అలా తయారవ్వాలని కష్టపడుతూ ఉంటారు. అందుకే అవాస్తవికమైన సౌందర్య ప్రమాణాలు అంటే అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం పట్ల సమాజంలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో అసలుకే మోసం వచ్చింది. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అక్కడ పూర్తిగా నిజమైన మనుషుల్ని పక్కన పెట్టేసి ఏఐ మోడల్స్ మీద ఆధారపడటం మొదలైంది. హెచ్&ఎం, బాల్మెయిన్, లెవిస్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని వాడేస్తున్నాయి. మోడల్స్ గా వాస్తవ వ్యక్తుల్ని బుక్ చేసుకోవడం, వాళ్ళకి పే చేయడం, వాళ్ళతో షూట్స్ నిర్వహించడం, ఇదంతా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే ఏఐ వాడితే ఎంతో సులువుగా తక్కువ ఖర్చుతో అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ మార్పు వల్ల ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో వేలాది మంది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. మోడల్స్, ఫోటోగ్రాఫర్లు, స్టైలిస్టులు అందరి బతుకు తెరువు దెబ్బతినే ప్రమాదం వచ్చింది. అయితే ఆశావహమైన విషయం ఒకటుంది. ఏఐతో జనరేట్ చేసిన ఈ వర్చువల్ మోడల్స్ ని జనం అస్సలు ఇష్టపడటం లేదట. ఆ క్యారెక్టర్లేవి వాళ్ళ హృదయానికి దగ్గర కావడం లేదు. ఖర్చు ఆదా కోసం ఏఐని తెగ వాడేస్తున్న కంపెనీలు ఇప్పుడిప్పుడే ఈ సత్యాన్ని గుర్తిస్తున్నాయి. అదేంటి, గతంలో కూడా మనం టెక్నాలజీ ఉపయోగించాం కదా, ఎప్పటి నుంచో యాడ్స్ లో మనం చూపిస్తూ వస్తున్న అందాలన్నీ ఫేక్ మాత్రమే కదా. మరి ఆ ఎడిటెడ్ ఫోటోల్ని, వీడియోల్ని యాక్సెప్ట్ చేసిన ఇదే జనం ఇప్పుడు ఏఐ ద్వారా పుట్టించిన మోడల్స్ ని మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చెయ్యట్లేదు అని కంపెనీలు ఆశ్చర్యపోయి సర్వేలు చేశాయి. ప్రోడక్ట్ యాడ్ ఏదైనా కావచ్చు, అందులో మనకు కనిపించే వ్యక్తి ఒక సజీవమైన వ్యక్తి అయితే అది మన హృదయానికి అత్తుకుంటుంది. అంతేకాని అక్కడ నిజంగా వ్యక్తి లేడని, అది కేవలం ఒక బొమ్మ మాత్రమే అని తెలిసినప్పుడు చూసే యూజర్ ఎమోషనల్ గా ఎంత మాత్రం కనెక్ట్ కాడు. ఇప్పుడిదే కొంప ముంచుతోంది. అందుకే ఇప్పుడు కొన్ని కంపెనీలు మధ్య మార్గంగా డిజిటల్ ట్విన్స్ పద్ధతిని ఎంచుకుంటున్నాయి. అంటే వాస్తవ వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళ అనుమతితో వాళ్ళ డిజిటల్ రూపాల్ని క్రియేట్ చేసి వాటిని వాడుకోవడం. ఇలా చేయడం వల్ల ఖర్చు తగ్గుతోంది. అవుట్పుట్ లో ఎంతో కొంత వాస్తవికత కూడా కనిపిస్తోంది.
మొత్తం మీద మనం గుర్తించాల్సింది ఒకటే, ఏఐ టెక్నాలజీ ఎంత గొప్పగా ఎదుగుతున్నప్పటికీ దానికి హ్యూమన్ టచ్ లేకపోతే మాత్రం అది వృధా. ఇప్పుడు అనేక సంఘటనలు ఈ విషయాన్నే నిరూపిస్తున్నాయి. ఏఐ వల్ల జాబ్స్ పోతాయని ఆందోళన చెందే వాళ్ళకి ఇది శుభవార్తే మరి.